తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్‌ని పరిచయం చేయనున్నాడు. ఇక హౌస్‌లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకొస్తున్నాయి. వీరిలో నిజంగా ఎవరు కంటెస్టెంట్‌గా చేస్తున్నారు అనేది సస్పెన్స్. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కూడా కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకూడదు. ఫస్ట్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు. అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతుంటాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాదవరాజు, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, నటుడు ఆదిత్య ఓం, నటి సనా, సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ, యాష్మి గౌడ, అలాగే నిఖిల్ ఎంపికైనట్టు కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. లాస్ట్ సీజన్లో అందరికీ మంచి హోప్ ఇచ్చింది. అందుకు తగినట్లుగానే ఈసారి కూడా ఉల్టా పుల్టాలు, ఆడియన్స్ అంచనాలకు అందని టాస్కులు, నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే ప్రోమోల ద్వారా ఈ విషయాన్నైతే క్లారిటీ ఇచ్చేశారు. బలు ఓడలు, ఓడలు బల్లవుతాయని సత్య ద్వారా చూపించారు. అప్పటికే రాజభోగాలు అందించి అప్పటికే బికారిని చేసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పేశారు. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించినట్లు కనిపిస్తుంది. దాదాపుగా హౌస్‌లోకి వెళ్ళే వాళ్ళంతా క్లిక్ అయ్యే వాళ్ళే. రచ్చ చేయగలిగిన వారిని తీసుకున్నారు. సీజన్ 8లో హౌస్‌లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్‌ని మాత్రమే పంపబోతున్నారు. మహా అయితే ఇంకో ఇద్దరిని కలిపి 16 మందిని పంపిస్తారు. ఆ తర్వాత వైల్డ్ కార్డుల ఆట స్టార్ట్ అవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 7గురు వరకు వైల్డ్ కార్డ్స్ రూపంలో హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రైట్ కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా వైల్డ్ కార్డుల విషయంలో కూడా పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నారు. చివరి క్షణంలో కూడా వైల్డ్ కార్డు రూపంలో ఎవరినైనా పంపేందుకు ఛాన్స్ ఉంది. ఈసారి సీజన్‌లో ఉండబోయే అతిపెద్ద మార్పేంటంటే గత సీజన్స్ నుంచి కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపబోతున్నారు. అది ఎప్పుడైనా జరగొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల రూపంలో ఎవరినైనా ఈసారి హౌస్‌లోకి పంపించే అవకాశం కనిపిస్తుంది. అయితే విన్నర్స్‌ని పంపరనడానికి లేదు. గత సీజన్స్‌లో విన్నర్స్‌గా నిలిచిన వారిని, రన్నర్స్‌గా నిలిచిన వారిని ఇలా ఎవరినైనా హౌస్‌లోకి పంపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అచ్చం బిగ్ బాస్ హిందీ సీజన్ 8 తరహాలోనే తెలుగు సీజన్ కూడా జరగబోతుందని కూడా అంటున్నారు. టీం కూడా హిందీ వాళ్ళే వచ్చారు అని కూడా టాక్ నడుస్తుంది. ఈసారి ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ నిర్ణయం ఇదే అని కూడా చెప్పాలి. అంటే గత సీజన్‌లో ఆ బెడ్‌రూమ్ కాన్సెప్ట్‌ల వల్ల గ్రూపులు ఏర్పడడం, హౌస్‌లో గొడవలు బాగా జరిగాయి. కాబట్టి ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీని వాడే అవకాశాలున్నాయి. ఈసారి కూడా యాక్టివిటీ రూమ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే థీమ్‌ని ఈసారి జీనీ స్టైల్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకు తగిన హింట్‌ని ప్రోమోల ద్వారా ఇచ్చేశారు. నాగార్జునను జీనీ తరహాలో చూపించారు. అలాగే హౌస్‌లో ఏదైనా టాస్క్‌లో గెలిచిన వారికి జీనీ తరహాలో 3 వరాలు ఇచ్చే ఛాన్సు కనిపిస్తుంది. ఆ పవర్స్‌తో వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటికే కంటెస్టెన్సీ ఏవీలు కూడా షూట్ చేయడం అయిపోయింది. సీజన్ 7కి మించి సీజన్ 8 ఉంటుందని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.